హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఇది రియల్మీ 11X. అరౌండ్ 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో ఉంటేనే ఈ ఫోన్ చూడండి. స్పెసిఫికేషన్స్ అయితే ఆ ప్రైస్లో చాలా బాగానే ఉన్నాయి. ఒకవేళ అంతకంటే పైకి వెళ్తే మాత్రం స్కిప్ చేసేసుకోండి. నా సజెషన్ అయితే 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో ఇది ఉంటేనే దీని వైపు చూడండి. సో దీనికోసం ఒక స్పెషల్ బాక్స్ పంపించారు మనకి. ఇది 5th యానివర్సరీ సందర్భంగా లెవెలప్ అని చెప్పి ఒక చిన్న బాక్స్ పంపించారు. దీంట్లో చాక్లెట్లు గట్రా ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ ఫోన్ మాత్రమే ఉంటుంది. ఫోన్ బాక్స్ లోపల మీకు ఒక 11X ఫోన్ ఉంటుంది. ఇది బాక్స్ ఇలా ఉంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇది కొంచెం అడిషనల్గా ఇచ్చారు అంతే, అందులో ఏం లేవు చాక్లెట్లు బిస్కెట్ లాంటివి ఇవ్వలేదు. నేను కొంచెం హర్ట్ అయ్యాను. సో ఎనీవేస్, ఫోన్ బాక్స్ అయితే చుట్టానికి ఇలా ఉంటుంది. 11X అని ఉంటుంది. వీళ్ళ ఎక్స్, మీకు పాత ఎక్స్ సిరీస్లు గుర్తున్నాయా? ఎక్స్ సిరీస్లు ఫోన్లు ఎక్స్ సిరీస్లు గుర్తున్నాయి కదా, అవి కొంచెం బాగా సక్సెస్ఫుల్ దాంట్లో. సో ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ 11Xని తీసుకొచ్చారు. సో బాక్స్ డిజైన్ సేమ్ ఇంతకుముందు రెగ్యులర్ రియల్మీ ఫోన్ బాక్స్ లాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. 5G 6nm ప్రాసెస్ చిప్ అని చెప్పారు. అలాగే 64 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఛార్జరు, డైనమిక్ అల్ట్రా స్మూత్ ఫాస్ట్ డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది 11X. దీని డిజైన్ కూడా 11 లాగే ఉంటుంది. ఇది కొత్తగా డిజైన్ ట్రై చేసినట్టున్నారు వీళ్ళు. ఒక పెద్ద వాచ్ లాంటి రింగ్ని వెనక ప్రొవైడ్ చేశారు. మన దగ్గర ఉంది కొంచెం బ్లూయిష్ టింట్తో ఉంది. ఇది ఒక గ్రేడియంట్ లాగా ఉంది. బాక్స్ లోపల మీకు ఒక 33 వాట్స్ ఛార్జరు, TPU కేసు, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో ఉంటాయి. ఫోన్ ఒక రెక్టాంగులర్ బాక్స్ డిజైన్ లాగా ఉంటుంది, జస్ట్ లైక్ రియల్మీ 11 లాగే ఉంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ లాగా కనిపిస్తుంది కానీ గ్లాస్ కాదు. అండ్ మీకు పెద్ద రింగ్ ఉంటుంది, దాంట్లో 2 కెమెరాలు ఉంటాయి. దాంట్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సైడ్కి ఏమో వాల్యూమ్ బటన్స్, అలాగే పవర్ బటన్. దీంట్లోనే మీకు ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని మిస్ చేస్తూ ఉంటాయి చాలా బ్రాండ్స్. వీళ్ళైతే ఇది ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్, మెయిన్ మైక్రోఫోను, టైప్ సి పోర్టు, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో మీకు మిడిల్లో పంచోల్ కెమెరా ఉంటుంది. అండ్ బడ్జెట్ ఫోన్ అయినప్పుడు కూడా బెజల్స్ మాత్రం మినిమల్గానే వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇది మాత్రం నాకు కొంచెం బాగానే అనిపించింది. సో డిజైన్ ఓవరాల్గా మీకు ఒక రెక్టాంగులర్ బాక్స్ డిజైన్ లాగా ఉంటుంది. టోటల్ మీకు ప్లాస్టిక్ బిల్డే. బడ్జెట్ ఫోన్ కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. క్వాలిటీ మాత్రం పర్లేదు, మంచిగానే అనిపించింది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో మీకు వాడింది 6.72 ఇంచెస్, చాలా పెద్ద డిస్ప్లేనే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్తో ఎల్సిడి స్క్రీన్, అలాగే మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ అప్ టు 680 నిట్స్ వరకు ఉంటుంది. 11లో డిస్ప్లే, దీంట్లో డిస్ప్లే సేమ్, ఎలాంటి చేంజెస్ ఉండవు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఈ బడ్జెట్లో బెస్ట్ అనే చెప్పాలి, చాలా బాగుంది. అండ్ డైలైట్ కండిషన్లోనూ బాగుంటుంది, వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు బాగుంటుంది. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి కూడా దీనికి ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్లో మాత్రం మంచి డిస్ప్లేని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారనే చెప్పాలి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో కూడా వాడింది సేమ్ రియల్మీ 11లో ఉన్న డైమెన్సిటీ 6100 ప్లస్ 5G ప్రాసెస్, 6nm ప్రాసెస్, అలాగే మీకు మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ 2.2 GHz స్పీడ్ ఉంటుంది. అందులో ఉన్న ప్రాసెసర్ దీంట్లో కూడా వాడారు. ప్రాసెసర్ మాత్రం ఈ బడ్జెట్లో మాత్రం బాగా హ్యాండిల్ చేస్తుంది. యాప్స్ లోడింగ్ కావచ్చు, గేమ్ కూడా మీకు మోడరేట్ లెవెల్లో బాగానే హ్యాండిల్ చేస్తుంది. ప్రాసెసర్ ఈ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ దీంట్లో మీకు బేస్ మోడల్లో 6GB 128GB ఉంటుంది. ఇది కూడా ఒక మంచి విషయం, ఎందుకంటే ఈ బడ్జెట్లో వచ్చే ఫోన్స్లో మీకు 4GB 128 కానీ 4GB 64 కానీ ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం 6GB ప్లస్ 128GB వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ పాయింట్లో మాత్రం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా బెటర్గానే ఆఫర్ చేస్తున్నారనే చెప్పాలి. సో ఈ విషయంలో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ కమింగ్ టు ద UI, దీంట్లో కూడా Android 13 బేస్డ్ రియల్మీ 4.0 ఉంటుంది. అండ్ దీంట్లో కూడా బ్లూటూత్ అప్లికేషన్స్ అయితే చాలా ఉంటాయి. మీరు ఓపిక్గా అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. బడ్జెట్ ఫోన్స్లో రియల్మీ ఫోన్స్లో ఈ మధ్య బాగా బ్లూటూత్ అప్లికేషన్స్ అయితే ఇస్తున్నారు. సో దీని ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. విత్ ఇన్ షార్ట్ టైంలో స్టార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. ఈ సిరీస్లో మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది. మేబీ నెక్స్ట్ సిరీస్లో మనం ఈ బ్లూటూత్ అప్లికేషన్స్ అయితే చూసే అవకాశం చాలా తగ్గుతుందన్నమాట. UI మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, చాలా ఫాస్ట్గానే ఉంటుంది. యాప్ లోడింగ్ కావచ్చు, యానిమేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా స్మూత్గానే ఉంటుంది. అండ్ గూగుల్ డైలర్తో వస్తుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. UIలో మాత్రం ఓన్లీ యాడ్సే కంప్లైంట్, రిమైనింగ్ అంతా కూడా సూపర్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ 64 మెగా
మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ రెండోది 2 మెగాపిక్సెల్, అది పెద్దగా ఉపయోగపడదు. 64 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫొటోస్ అయితే ఈ పర్టికులర్ బడ్జెట్ని కన్సిడర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంది. మంచిగానే ఉన్న షార్ట్స్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కానీ 15,000 16,000 దాకా ఉంటే ఆలోచించాలేమో, కానీ ఈ బడ్జెట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. కెమెరాలు అయితే ఈ బడ్జెట్లో ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, అన్నీ బాగానే హ్యాండిల్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి, పోర్ట్రేట్ షాట్స్ కూడా పర్లేదు, బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ దీంట్లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 11లోనేమో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ కెమెరాకి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, అబోవ్ యావరేజ్గా మీకైతే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మనకి ఈ బడ్జెట్లో అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. కొంచెం పైకి అయితే ఆలోచించాలి, కానీ ఈ బడ్జెట్లో మాత్రం కెమెరాలు చాలా బాగానే ఉన్నట్టు. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఛార్జర్. ఈ బడ్జెట్లో అన్ని ఫోన్స్లో ఇలాగే 33 వాట్స్ వరకు ఉంటుంది. కొన్ని ఫోన్స్ 18 వాట్సే ఉంటాయి. ఇంకా ఇది మాత్రం 33 వాట్స్ ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రం కొంచెం ప్లస్ పాయింట్ రియల్మీ ఫోన్స్లో, ఇది మాత్రం ఒప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా దీని బడ్జెట్ ఎంత పెట్టవచ్చు నేను అనుకోవడం మాత్రం, ఇది ఇవాళ రికార్డ్ చేసేది ఆగస్టు 16. ఈ ఫోన్ వీడియో మీకు బయటకు వచ్చేది 23వ తారీఖు ఏమొస్తుంది. కానీ ఆ టైంకి నేను ఇక్కడ ఉండను అసలు, అందుకని ముందుగా రికార్డ్ చేస్తాను. ఒకవేళ 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం దీన్ని ఒక లుక్ అయితే వేయండి, మంచి ఫోన్ అయితే అవుతుంది. సో ఇది Realme 11X సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.